నిండు కుండలాంటి మనసు, కళ్ళల్లో కారుణ్యం, ఎల్లప్పుడూ మోముపై చెదరని చిరునవ్వు, నిరంతర భగవద్ధ్యానం. ఆ రూపం ఎదురైతే శుభప్రదం, ఆమె అడుగు పెడితే మంగళకరం, ఆమె దీవెనలు శుభకరం. ఆమె ఒక పాజిటివ్ ఎనర్జీ, ఆప్యాయత అనురాగాలకు చిరునామాగా నిలిచే నడయాడే అమృతమూర్తి బొత్స ఝాన్సీ లక్ష్మి. బొత్స వారింటికి వెళ్ళిన ఎవరికైనా ఆర్తితో కూడిన పలకరింపు, నేనున్నానని మీకేం కాదన్న భరోసా లభిస్తోంది. మంత్రి బొత్స సతీమణిగా, జడ్పీ చైర్పర్సన్గా, ఎంపీగా ఆమె జిల్లావాసులకు చిరపరిచితురాలైనప్పటికీ ఇటీవల ఆమె ప్రజాక్షేత్రంలో జోరు పెంచారు. ఆమెను ఆశ్రయించిన వారికి తక్షణ ఉపశమనం లభిస్తోంది. ప్లీజింగ్ మేనర్స్తో ఆ పని తనదే అయినట్టు అభ్యర్థించడం ఆమెకు గ్రీవెన్స్ ఇచ్చిన వారి పాలిట వరంగా మారుతోంది. పని అంటూ వచ్చేవారిలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా పరిష్కారం లభిస్తోంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆమెకున్న పరిచయాలు, బొత్స ఫ్యామిలీకున్న ఎక్స్పోజర్తో దాదాపు వచ్చిన పని పూర్తి చేసుకుని సంతోషంగా తిరిగి వెళ్తున్నారు. దాదాపు 10 ఏళ్ళు అధికార పదవులకు దూరంగా ఉన్న ప్రజలకు ఎక్కడా దూరంగా జరగకపోవడం ఆమెకే చెల్లింది. పదవీ వియోగం వంటి విశేషణాలకు పెద్దగా ప్రాధాన్యతనివ్వని అజాత శత్రువు ఆమె. ఎదురైతే ఎవరైనా సరే చేతులెత్తి నమస్కరించే వ్యక్తిత్వం ఆమెది. తమ పరస్థాయిలు ఎన్నని నాయకురాలు ఝాన్సీ లక్ష్మి. మారుతోన్న రాజకీయాలలో ఎన్నికల క్షేత్రంలో నిలుస్తారని, ఆమె అయితే తప్పక గెలుస్తారన్నది ఇప్పుడు ఉత్తరాంధ్రలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.